అందరికీ నమస్తే. వర్షాకాలం స్టార్ట్ అయింది, స్కూల్స్ అన్నీ ఓపెన్ అయినాయి. మనందరికీ తెలుసు ఈ సీజన్లో చాలామంది పిల్లలు, వయసు పైబడిన పెద్దవాళ్ళు సీజనల్ వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉంది. సీజనల్ వ్యాధులు ఏంటంటే వాతావరణం మారినప్పుడు వచ్చే వ్యాధుల్ని మనం సీజనల్ వ్యాధులు అని అంటాము. ఈ సీజన్లో వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ప్రధానంగా ఏముంటాయంటే శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి, చర్మకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి, జీర్ణకోశ వ్యాధులు ఉంటాయి. శ్వాసకోశ వ్యాధుల్లో ప్రధానంగా జలుబు, దగ్గు, నిమోనియా, ఆస్తమా పేషెంట్లకు ఆస్తమా ఎక్కువ అవ్వడము, ఫ్లూ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. జీర్ణకోశకు సంబంధించి డైజెస్టివ్కి సంబంధించిన వ్యాధులు ఏముంటాయంటే వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి ప్రధానంగా ఉంటాయి. చర్మ వ్యాధులు అంటే డ్రై స్కిన్, పొడి చర్మం అయిపోవడము, డెర్మటైటిస్, పాదాలన్నింటినీ కూడా డ్రైగా అయిపోవడము అలా జరుగుతుంది అన్నట్టు. సో ఈ వ్యాధుల నుంచి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి, వాటి గురించి కనీస అవగాహన అనేది అవసరం. ఇప్పుడు శ్వాసకోశ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి యూజువల్గా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా బయటకు వెళ్తాయి. సో మనం ఫస్ట్ కఫ్ ఎటిక్యూటీ అని అంటారు దీన్ని. ఆ కఫ్ ఎటిక్యూటీ అనే దాన్ని రాంగ్గా నేర్చుకున్నారు. మనం యూజువల్గా తుమ్ము వచ్చినప్పుడు కానీ దగ్గు వచ్చినప్పుడు కానీ రెండు చేతులు ఇలా పెట్టుకుంటాం, ఇట్లా పెట్టుకుంటాం, అదే చేత్తో అన్ని వస్తువులను ముట్టుకుంటాం, అదే చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తాం. సో ఇది తప్పు పద్ధతి. మనం ఎప్పుడైనా కానీ దగ్గు వచ్చినప్పుడు కానీ తుమ్ము వచ్చినప్పుడు కానీ ఇట్లా క్లాత్ ఉన్నది అంటే వీలైతే కర్చీఫ్ వాడితే ఏం కాదు, కానీ క్లాత్ ఉన్నదానికి ఇలా కన్నా దీన్ని ఇలా అడ్డం పెట్టుకొని కన్నా తుమ్మిన దగ్గినా కూడా ఇలా అడ్డం పెట్టుకొని తుమ్మితే తగ్గితే మనకి ఇది వాషబుల్ అంటే క్లీన్ అయిపోతుంది, ఈజీగా ఉతికేస్తాం మనం డ్రెస్ చేంజ్ చేసినప్పుడు కన్నా. దీని మీద చనిపోతుంది వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ సులభంగా. అదే లివింగ్ ఆబ్జెక్ట్ మన చేతుల్లో అట్లుందనుకోండి ఒకదారి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఇది పిల్లలందరూ కూడా నేర్పించాలి. మనం చాలా రాంగ్గా ఇలా పెట్టుకోవాలని చెప్పి నేర్పిస్తుంటాం. ఇలా ఎప్పుడు పెట్టుకోవాలి, ఏదైనా క్లాత్ ఉన్నప్పుడు పెట్టుకొని మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి, వాష్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం రక్షించుకోవచ్చు శ్వాసకోశ వ్యాధుల నుంచి. యూజువల్గా చల్లని వస్తువులు, బాగా తీయని వస్తువులు తీసుకుంటుంటారు పిల్లలు. ఐస్ క్రీములు, చాక్లెట్లు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలా. ఫ్రిడ్జ్లో ఉండే వస్తువులు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలా. మనం చల్లగా ఉండే వస్తువులు తీసుకోవడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాని నుంచే కోల్డ్, కఫ్ స్టార్ట్ అవుతుంది, మెల్లగా నిమోనియాలాగా కూడా మారుతుంది. సో చల్లని వస్తువులు, తీయని వస్తువులు తీసుకోకూడదు. పిల్లలందరూ కూడా రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడం అలవాటు చేయాలి. వేడి నీళ్ళల్లో ఉప్పేసి పుక్కిలించేయాలి ఏదైనా చల్లగా తీయగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా. వీటి నుంచి మనం కాపాడుకు, ఇవి జాగ్రత్తలు అన్నట్టు. సో ఒకసారి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి వచ్చినప్పుడు ఉపశమనం కోసము యూజువల్గా గృహ వైద్యం అనేది అందరూ మర్చిపోయినాం. మనం గృహ వైద్యం కూడా చేసుకోవాలి. గృహ వైద్యంలో ప్రధానంగా ఏంటంటే పాలు, మిరియాలు, పసుపు ఇవి కలిపిన కాంబినేషను దగ్గుకు పనిచేస్తుంది. తులసి నీరు, తులసి రసము పనిచేస్తుంది. మనం డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి నిమ్మరసం వాడచ్చు. సో హెర్బల్ టీస్ అని మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి. సో జింజర్ టీ, తులసి టీ ఇవి కూడా కొంతవరకు మనకి దగ్గు నుంచి, జలుబు నుంచి కాపాడుకోవడానికి, ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి. సో ఇది శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల గురించి. జీర్ణకోశ వ్యాధులు ఏంటంటే వాంతులు, మోషన్స్, కడుపు నొప్పి. యూజువల్గా చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల, కంటామినేషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇది జరుగుతుంటుంది. మనం ఖచ్చితంగా బాగా ఉడికించిన ఆహారాన్ని మాత్రం తీసుకోవాలి. ఆహార పదార్థాల మీద ఖచ్చితంగా కవర్ చేసి ఉంచాలి. ఎప్పుడు కూడా స్టోర్ చేసింది, రిఫ్రిజిరేటర్లో పెట్టిన ఫుడ్ని తీసుకోకూడదు. ఏదైనా వామిటింగ్స్, మోషన్స్ అయ్యి డీహైడ్రేషన్ లెక్కన వెళ్తే ఓఆర్ఎస్ లాంటివి ఖచ్చితంగా తీసుకొని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. చర్మ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవాలంటే ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలి. కొబ్బరి నూనె మసాజ్ చేసుకుంటే డ్రై స్కిన్ నుంచి, డెర్మటైటిస్ నుంచి చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా చర్మ వ్యాధుల నుంచి కాపాడడానికి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీరు తీసుకోవాలి, ప్లస్ కొబ్బరి నూనె మసాజ్ చేసుకుంటే చాలా వరకు చర్మ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఈ సీజన్లో బాగా ప్రబలుతాయి. మలేరియా, డెంగ్యూ అనేటివి. వీటి నుంచి మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ నిల్వ ఉన్న నీరు మన చుట్టుపక్కల లేకుండా చూసుకోవాలి. సెకండ్ విషయము మస్కిటో నుంచి మనం దోమల నుంచి కాపాడుకోవడానికి దోమతెరలు, రిపెల్లెంట్స్ లాంటివి వాడాలి. హైగ్రేడ్ ఫీవరు, తలనొప్పి, వికారము, వాంతులు, శరీరం మీద ఏదైనా దద్దుర్లు, ర్యాష్ అట్లా కనిపించిందంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి అది డెంగ్యూనా కాదా మనం నిర్ధారణ పరీక్ష చేసుకొని దానికి తగిన విధంగా చికిత్స చేసుకోవాలి. థ్యాంక్ యూ.